మీ కామెంట్లు నా సంవాద కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుబ్బు గారు, జీవితంలో ఏదైనా మర్చిపో, కానీ నవ్వడం మాత్రం మర్చిపోద్దన్న. నవ్వడం ఒక యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం. ఇది జంధ్యాల గారు చెప్పిన మాటలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాటలు ఇవి. నవ్వు 4 విధాలు చేయటం అన్నది గతం. ఇప్పుడు నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో లాఫింగ్ క్లబ్స్ అని ప్రత్యేకంగా పెట్టుకొని నవ్వు రాకపోయినా నవ్వినట్టు నటించి నవ్వుతున్నారు. ఈ కండరాలన్నీ ఉత్తేజిత అవుతాయని. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసుంటే మీరు తెలిసే ఉంటుంది. లాఫింగ్ క్లబ్లు చాలా ఉన్నాయి. ఈ ఉదయం నడకైన తర్వాత కావాలని నవ్వుతారు వాళ్ళు. నవ్వడం మంచిదని ఏదేమైనా మంచి కామెంట్. నవ్వడం ఒక యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం. ఇక నిమ్మల వెంకటేష్ గారు, ఇలాంటి పాటలు విని అర్థం చేసుకొని పాటిస్తే చాలు అన్నయ్య, ఎవరు విడాకుల కోసం పోరు. ఎంత అర్థం ఉంది ఈ పాటలు. అయితే కాలం మారిపోయిందన్న. గతంలో మగాడిని తప్పులు చేసినా కూడా ఆడవాళ్ళు, స్త్రీలు భరించేవాళ్ళు. కానీ ప్రస్తుతం అయితే పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి, కానీ అవి ఎంతలో నిలబడతాయని ప్రశ్నార్థకంగా మారిపోయింది. చాలా వరకు పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. దుస్తులు మార్చినంత తేలికగా తమ దాంపత్య జీవితాన్ని మార్చేస్తున్నారు. మన హిందూ దేశంలో కానివ్వండి, హిందూ వివాహ వ్యవస్థ పైన ప్రపంచంలోనే చాలా గౌరవం ఉంది. కానీ రోజు రోజుకు మన దేశంలో కూడా అది అడుగుంటూ పోతుంది. నేను ఎన్నో సంఘటనలు చూశాను, ఎన్నో దృష్టాలు చూశాను. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పెళ్ళిళ్ళు కూడా కాళ్ళపారని ఆరకముందే పటాకులు అయిపోతున్నాయి. ఈ ధోరణి మారాలి. ఇక వివేకానంద గారు, సయ్యదన్న నువ్వు చెప్తే 90% జరుగుతుంది, నాకు జరిగింది, అందుకే నేను నమ్ముతాను. నువ్వు చెప్పావంటే జరుగుతుంది, నేను నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ప్లాంటేషన్ చేద్దామని అనుకుంటున్నా, చేయొచ్చన్నా. ఇప్పుడు చేసేదానికి మినిమం చిన్న బాక్స్ 250 ఉండొచ్చా? నువ్వు చెప్తే చేస్తా అన్నా. దేవుడిదే అనొద్దు ప్లీజ్ అన్నయ్య. సరే, దేవుడిదే విషయం పక్కన పెట్టండి. నేను చెబుతాను ఎప్పుడైనా ధరల గురించి కానివ్వండి, పెరిగే ధరల గురించి చెబుతానే కానీ ఇప్పుడు కూడా ప్లాంటేషన్ చేయమని ఎవరికి నేను సలహా ఇవ్వను, చెప్పను కూడా. అలా చెప్పగల శక్తి ఉంటే నేను కూడా పీడియాట్రిషియన్కి మారిపోయేవాడిని. ఐఎమ్ వెరీ సారీ. ఒకటి, ఇక రానున్న గత సంవత్సరం అంటే అనంతపురంలో భారీగా వర్షాలు పడటం వల్ల మనకు ధరలు బాగా వెళ్ళాయి. ఈసారి ఏమో చెప్పలేము. అనంతపురం ఉంది, కళ్యాణదుర్గం ఉంది, కర్ణాటక ఉంది, అన్ని చోట్ల కూడా ఉంది. కాబట్టి మితంగా నాటుకోండి. లేదు ఏమైనా పర్వాలేదు, నాకేం భయం లేదు అనుకుంటే మాత్రం బాగా నాటుకోండి. నేను చెప్పేది మాత్రం ఇప్పుడు మితంగా నాటుకోవడం మంచిది. ఇక బాబురెడ్డి గారు, బ్రో ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు స్టాప్ అయినాయో? టోటల్గా ఫార్మర్స్ టమోటా అండ్ మ్యాంగో క్లోజ్ ఏమో ఉందో రేట్స్ సర్టిఫికేషన్ చేసుకోవాలా? బ్రో ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు? మొత్తం మీద అన్నదాత కామెంట్లో టమోటా మరి మ్యాంగో, వీటికి సంబంధించిన అన్నదాతలు మొత్తం ఈసారి నష్టపోయారని ఆయన కామెంట్ పెట్టినట్లు నాకు అనిపిస్తుంది బాబురెడ్డి గారిది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక వినోద్ కుమార్ గారు, జాక్పాట్ రిమూవ్ చెయ్యమని చెప్పండి సయ్యద్ భయ్య. ప్రతి ఓడు రైతుల సొమ్ముకి తేరగా కొడుతున్నారు. జాక్పాట్లో ఉంచాలా ఉంచకూడదు మీ ఇష్టం. జాక్పాట్ అంటే మండి వాళ్ళు జాక్పాట్లు పెట్టరు. కానీ పక్కన జాక్పాట్ పెట్టినలాంటి ఆ ధర ఎందుకు వెళ్ళిందని మనం ప్రశ్నించలేము. జాక్పాట్ అన్నది ఇది ఒక వ్యాపార విజయ రహస్యం. ఇది మనం కూడా 1+1 ఆఫర్ అంటే ఆసక్తిగా చూస్తాం, కొంటాం. టమోటాలు కూడా అంతే. జాక్పాట్ పెట్టడం వల్ల మీకు అనిపించవచ్చు 10 రేట్లు 12 బాక్సులు వెళ్తాయని చెప్పి, కానీ ధర పెరుగుతుంది. ఎందుకంటే మేము టమోటాలు కొంటాం కాబట్టి మాకు తెలుసు. బట్ వద్దనుకుంటే మీరు ఆపేయవచ్చు. ఈ రేట్ పోతే చాలన్న బోయరాయుడు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నాగరాజు గారు, అన్నా ఇంకో 10 డేస్లో మన లో క్వాలిటీ కాయలు చాలా వస్తున్నాయి. నేను కూడా వదిలేసిన కాయలు కోసాను. అలా మా ఊరిలో చాలామంది కోస్తున్నారు. నెక్స్ట్ 15 డేస్లో రేట్స్ బాగా వెళ్తాయి.
తోటలో వదిలేసి కాయలంతా 10 రోజులు అయిపోతుంది. ఆ తర్వాత రేట్స్ పెరిగే అవకాశం ఉందని నాన్నగారు కామెంట్ పెట్టారు. మళ్ళీ తగ్గింది రేట్, స్టాక్ ఇంక్రీజ్ అన్ని చోట్ల. కృష్ణ గారు స్టాక్ ఇంక్రీజ్తో పాటు కూడా బయట ఉదయాన్నే వీడియో చెప్పడం జరిగింది. మధ్యప్రదేశ్ టమాటాలు ఇంకా వస్తున్నాయి. ఉత్తర భారత లోకల్ టమాటాలు ఇంకా పూర్తిగా అయిపోలేదు. ఆర్సీబీ బెంగళూరు చుట్టూ విజయం సాధించింది. నాకైతే క్రికెట్ పైన పెద్దగా అవగాహన లేదు. నేను చూడను కూడా, అవన్నీ అయిపోయారు కానీ 20 మ్యాచ్లు కానీ చాలామంది అన్నదాది కామెంట్లు పెట్టారు. వారి కోసం ఇవి. ఆర్సీబీ వికే 18 సిద్ధరాజు గారు. ఆర్సీబీ జెడ్ రెడ్ జెర్సీ విన్ అండ్ రెడ్ లేడీ ఆల్సో విన్ శ్రీమంజునాథ్ గారు. ఆఫ్టర్ 18 years టుడే మై డ్రీమ్ ఫుల్ఫిల్డ్. ఆర్సీబీ ఛాంపియన్స్ ఇన్ 2025 ఐపీఎల్. జై ఆర్సీబీ అంజప్ప గారు. ఇక మనం మరో కామెంట్ పరిశీలిస్తే, మొత్తానికి మా టమోటా సరిపు అంగళ్ళకు వస్తున్నాయి భాయ్, తొలి కోత 50 బస్సుల పైన, చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ గారు ఏం తరవేలేదు, కామెంట్ పెట్టలేదు కదండి వాళ్ళు మీరు. బ్రో ఈ రేట్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఇప్పుడిప్పుడే ఆరంభమయ్యాయి, ఇంకా రేట్లు పెరుగుతాయని అందరం ఉన్నాము. అప్పుడే కంగారు ఎందుకు, ఆందోళన ఎందుకు? అన్నా నిమ్మ వీడియోలో నోడిದ లాస్ట్ మ్యూజిక్ రొంబ ఇష్ట. నా వీడియోలో చివరి వచ్చే సంగీతం చాలా బాగుంటుందని శ్రీకాంత్ గారు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే 6 నిమిషాల వీడియో, చాలా విషయాలు ఉన్నాయి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ చెబుతున్నాను, నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం. హిందుస్థాన్, ఈ హిందూ దేశం యొక్క గొప్ప ఘనత ఏమన్నంటే ప్రపంచ దేశాల్లో అది మన వివాహ వ్యవస్థ మీదే. కానీ ఆ వ్యవస్థ కూడా ప్రస్తుతం భ్రష్టు పట్టిపోతుంది, మరకపడుతుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీభవ. విజయం సాధించిన ఆర్సీబీ అనుకుంటాను. బెంగళూరు జట్టుకు మన యూట్యూబ్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. శుభరాత్రి.